కూతురు ఎంట్రీ కోసం అర్జున్ ఎంచుకున్న కథ ఇది. అందుకే ఇందులో కమర్షియల్ హంగుల కంటే ఎమోషన్స్కి ఎక్కువ పెద్దపీట వేశారు. సీతా పాత్రను ప్రధానంగా చేసుకొని కథను ముందుకు తీసుకెళ్లారు. కేవలం గ్లామర్ డాల్లా కాకుండా భారతీయ సంప్రదాయాలకు అద్దం పట్టేలా డిజైన్ చేశారు. లైన్ పాతది అయినా దాన్ని డీల్ చేసిన విధానం ఫ్రెష్గా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్న హిందూ ధర్మ రక్షణ, గో సంరక్షణ, దేశభక్తి లాంటి అంశాల చుట్టూ కథ అల్లుకున్నాడు అర్జున్. వీటి చుట్టూ నడిచే డ్రామా ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేస్తుంది. మూగ జీవాల పట్ల ప్రేమను, మానవ విలువలను అర్జున్ చాలా బలంగా చెప్పారు. అయితే కొన్ని సన్నివేశాల్లో సినిమా మరీ క్లాస్ పీకినట్లుగా, ఉపన్యాసాలు ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. మాస్ ఇమేజ్ ఉన్న అర్జున్ ఇంతటి స్వచ్ఛమైన ఫ్యామిలీ డ్రామాను డీల్ చేయడం అభినందనీయం. ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా చూపించడం, వాటికి సరైన నటులు ఉండటంతో సీన్స్ బాగానే ఎలివేట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ అంతా రోడ్ జర్నీ లాగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మొదటి అర్ధభాగంలో ప్రశ్నలు వేసి సెకండ్ హాఫ్లో ఆ చిక్కులని విప్పుకుంటూ వెళ్ళిపోయాడు దర్శకుడు అర్జున్. ఈ క్రమంలోనే సెకండ్ హాఫ్లో కొంచెం సాగదీతగా మారింది. అక్కడక్కడ మరీ ఎక్కువైన ఉపదేశాలు సినిమాపై సాగదీసిన ఫీలింగ్ని తీసుకొచ్చాయి. క్లైమాక్స్ కూడా కాస్త త్వరగా ముగించి ఉంటే బాగుండేదేమో. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే సీతా పయనం తీసుకొచ్చేసింది.